హాయ్ అండి, వెల్కమ్ టు సుజీస్ విఆర్ లాక్స్ అండి. ఈరోజు వచ్చి మనం ఈ 2 ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరకాయ, 3 కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసుకుందామండి. ఇది వచ్చి జీలకర్ర పొడి అండి, లైట్గా వేసుకుందాం. ఇది ధనియాల పొడి, ఇది మనం కలుపుకోవడానికి గిన్నె, 3 కోడిగుడ్లు, ఇది వచ్చి సాల్ట్, ఇదేమో కారం అండి. కొంచెం పాలు పోసుకుందాం నీసు స్మెల్ రాకుండా. ఇది పసుపు అండి. పచ్చిమిరకాయ సన్నగా కోసుకున్నానండి. ఇలా సన్నగా కోసుకొని ఇలా చితుక్కొని వేసుకోవాలండి, లేకపోతే అతుక్కుపోయి ఉంటాయి. ఇలా పిసుకోవాలండి. పిసుకున్నాక మనం కొంచెం పాలు పోసుకుందాం. ఇక కొంచెం ధనియాల పొడి వేసుకుందాం, కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. జీలకర్ర పొడి అండి ఇది. కొంచెం లైట్గా పసుపు వేసుకుందామండి. సాల్ట్ కూడా వేసుకుందాం. ఆమ్లెట్కి చాలా తక్కువ వేసుకోవాలండి. కసిమ అయితే అస్సలు తినలేము. సప్పుడైనా తింటాం కానీ కసిమ అయితే ఇంకా అది పారైపోయినండి. ఇక కారం, ఇలా తిప్పుకొని కోడిగుడ్లు పాలగొట్టుకుందామండి. ఇవ్వండి, ఇప్పుడు గుడ్లు పాలగొట్టుకుందాం. తిప్పుకుందామండి. ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకుంటే చాలండి, మరీ ఎక్కువగా బీట్ చేయ అవసరంలా. ఇలా కలుపుకుంటే మనం ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకుందామండి. ఇవన్నీ పొయ్యి మీద పెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాక అది కాగిందండి. కాగినాక ఇప్పుడు మనం నూనె వేసుకుందాం. ఆమ్లెట్ అంటే నూనె ఎక్కువే పట్టిద్దండి. నూనె కాగినాక ఇది పోసేద్దామండి. ఇదండి పోసేస్తున్నాను. మనం చూసుకుందామండి ఇప్పుడు ఎలా ఉంది. ఇదిగండి ఉడుకుతుంది. దీన్ని కూడా ఇటు పక్క కూడా ఉడికితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ ఆమ్లెట్. ఇదండి ఇలా ఉడికిపోయింది ఆమ్లెట్. ఇంకా మనం తీసుకొని తినటం ఒకటే ఆల్సిందండి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఆమ్లెట్. అయిపోయిందండి. బాయ్ అండి.